హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఫోకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారు హాస్పిటల్ అయితే రన్ చేస్తారు. అసలు ఈ హాస్పిటల్ వల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నారు, ఈ హాస్పిటల్కి పోయేటోళ్ళు హాస్పిటల్లో కొలుస్తారా, దేవుని ఊళ్ళకు కొలుస్తారా? బాలకృష్ణ గారికి తాట ఎడికెన్ వచ్చింది. ఎమ్మెల్యేగా హీరోగా ఎన్ని ఫైట్లైనా చేయొచ్చు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు, ఎన్ని హిట్లైనా కొట్టవచ్చు. ఎమ్మెల్యేగా రాజకీయంగా గెలవచ్చు, ప్రజలకు సేవ చేయవచ్చు. బట్ మనిషి ప్రాణాలను కాపాడేది మాత్రం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అసలు ఏ దాంతోనూ కూడా కంపేర్ చేయలేని సేవ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్తో బాలకృష్ణ గారు ఎవరో చేయలేని సేవ చేస్తారు. చాలామంది మాట్లాడుతుండొచ్చు, ఫ్రీగా ఏమైనా చేస్తుండో, పైసలు చేస్తుండో అని చెప్పేసి. ఒకటి నడవాలంటే ఫ్రీగా కనుక చేస్తే బాలకృష్ణ గారి తరతరాల నుంచి ఆస్తులు పెట్టినా సరే కూడా ఒక సంవత్సరం అయిపోతుంది ఫ్రీగా చేస్తే. ప్రతిదానికి ఒక మెజర్ ఉంటుంది, బట్ చేసే ఆలోచన కూడా కావాలి. కాబట్టి బాలకృష్ణ గారి గొప్పతనం, బాలకృష్ణ గారికి ఆలోచన ఎడికని వచ్చింది, బాలకృష్ణ గారి ప్రయాణం ఎట్లా మొదలుపెట్టారు, ఇంతమంది పేదలు బాలకృష్ణ గారికి అడిగి పోయిన వాళ్ళందరూ ఇది హాస్పిటల్ కాదు ఇది దేవాలయం అని చెప్పేసి ఎందుకు మాట్లాడుకుంటారు, క్లియర్గా పాయింట్ టు పాయింట్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇది అంటే రాజకీయాలకు అతీతంగా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచి పని 10 మందికి తెలియజేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నా. ఎందుకంటే బాలకృష్ణ గారు హీరోగా మంచి పీక్ పొజిషన్లు ఉన్నారు. ఆయన ఇవన్నీ చేయకుండా సరే కూడా ఆయనకి క్రేజ్ ఏం పోదు, ఆయన క్రేజ్ ఏం తగ్గదు. హీరోగా ఇంకా ఆయన ఒక మెట్టు ఎత్తుకుపోవచ్చు. హీరోగా పీక్స్లు ఉన్నాడు, మంచి మంచి సినిమాలు చేస్తుండు, సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేంత ఈ ఏజ్లో కూడా అంతకన్నా కష్టపడుతుండు. ఎమ్మెల్యేగా హిందూపూర్ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటి వారంలో 2-3 సార్లు అందుబాటులో ఉంటూ ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్గా గెలిచి ఆ నియోజకవర్గానికి సేవలు చేసుకుంటా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇక్కడ ఈ సేవలు చేసుకుంటా ప్రతి పుట్టినరోజు ఆడికి పోయి ఆ పేషెంట్లతో బర్త్డే జరుపుకుంటా వాళ్ళకి బర్త్డే గిఫ్ట్గా చాక్లెట్లు, పండ్లు ఏవో ఒకటి ఇచ్చి వాళ్ళలోనే ఆత్మవిశ్వాసాన్ని నింపించుకుంటా ఎవరు చేస్తారు రియల్ రేపు ఇంతగానం మీరు చెప్పండి ఒకసారి. అంటే నేను వేరే హీరోలను తప్పుపట్టడమో లేకపోతే వాళ్ళని ఇది చేస్తున్నట్టు కాదు, ఎవరికి తోచింది హీరోలు వాళ్ళు చేస్తారు. కానీ ఇంత డేంజర్ క్యాన్సర్ ఎంత డేంజర్ మనందరికీ తెలుసు. అంత పెద్ద క్రిటికల్ దానిలో కూడా బాలకృష్ణ గారు ఫ్రీగా చేసేటోళ్ళు ఫ్రీగా చేస్తుండ్రు. ఇంకా పైసలు ఉండేటోళ్ళు వీవీఐపీ అంటే ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళకి ఆ లగ్జరీ కావాలి కాబట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ హై క్వాలిటీ ఎక్విప్మెంట్, హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఆ బసవతారకం హాస్పిటల్లో కనుక పోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఎక్విప్మెంట్ ఏదైతే కావాలనో, కీమోథెరపీ కావచ్చు, అక్కడ ఆ క్యాన్సర్ని తగ్గించడానికి ఏమేమైతే కావాలనో ప్రతి ఒక్క దానికి ఇంటర్నేషనల్తో పోటీపడే ఎక్విప్మెంటు, డాక్టర్సు. నేను ఈ వీడియో చేసే ముందు మా ఫ్రెండ్ ఒక ఆయన వాళ్ళ అమ్మమ్మకి ఇంతకుముందు ఎట్లయితే అడిగిన అసలు ఏంది అని చెప్పేసానంటే అక్కడ డాక్టర్స్ కూడా ఇంటర్నేషనల్ నుంచి చూసిన డాక్టర్సే. మన ఇండియా డాక్టర్స్ చాలా రేరు, తక్కువ. అక్కడ మా పేషెంట్కి డాక్టర్ మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కూడా ఉంటాడు అంటాడు. ఒక ట్రాన్స్లేటర్ ఉండి ప్రాబ్లం ఏంది ఈ రిపోర్ట్ చూసిన తర్వాత సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్లేటర్కి డాక్టర్ చెప్తే డాక్టర్ ఇలా తెలుగులో చెప్తాడంటే అంత బయటికి తీసుకొచ్చిన డాక్టర్స్ ఎక్కువ. ఆడికి వస్తే ఖచ్చితంగా 99% ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వెళ్తారు అందరూ. అంత పకడ్బందీగా అంత నీట్గా ప్లాన్ చేశారు బాలకృష్ణ గారు. చాలామంది బాలకృష్ణ గారిని కామెంట్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, అట్లా అంటారు ఇట్లా అంటారు, తొడగొడితే ట్రైన్ పోతుంది అంటారు. అవన్నీ పార్ట్ ఆఫ్ సినిమాలో పబ్లిక్ని అలరించడానికి చాలామంది చాలా చేస్తారు. బాలకృష్ణ గారు ఇట్లా చేశారు అంతే. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ కాలేదు. దానికి ఏం అంత ఇది చేసుకున్నది కూడా ఏం లేదు. సినిమాలు అన్న తర్వాత సినిమాలు ఏదైనా అవుతుంది. ఇప్పుడు సినిమాలు చేసింది ఎంత రియల్ కాదు కదా, కొంచెం ఏదో ఓవర్ అనిపించింది అంతే. ఆ టైంలో ఓకే ప్రజలు ఆడియన్స్ నచ్చుతుందని చెప్పి ట్రై చేశారు తప్ప అది కావాలని చెప్పి ట్రోల్ చేసుకోవాలని చెప్పి అయితే కాదు. సరిగా మాట్లాడడానికి రాదు. అవును, ఆయనకు కొంచెం నత్తుంది, చూసి మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తాడు. బట్ అవేవి ఈ మంచి పనులు చేయడానికే అడ్డం రాలేదు కదా. బాగా మాట్లాడిన వాళ్ళు బాలకృష్ణ గారిని బాగున్నటోళ్ళు కూడా ఎవరు ఏం చేసలేరు కదా ఇలాంటి పనులు. వాళ్ళందరికీ అన్నీ బాగున్నాయి, బాలకృష్ణ గారితో పోల్చుకుంటే అన్నీ బాగున్నాయి. బట్ అదేం చేస్తారు కొంతమంది ఉన్నారు. అంటే విమర్శిస్తలేను, అంటే ఒక పర్సన్ టు పర్సన్ కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా కంపేర్ చేయాలని చెప్పి అంటున్నాను నేను. అన్ని బాగున్న వాళ్ళు ఏం చేయలేదు కానీ బాలకృష్ణ గారు అయితే ఇవి ఉన్నా సరే కూడా చేస్తారు కదా. సో అందుకే మనం ఏంటంటే ఏదో ఒక మైనస్లా కాకుండా ప్లస్లు వాళ్ళలో ఉన్న మంచి అన్నీ మనం చూసుకుంటే కనుక మనుషులది అర్థమవుతుంది మనకు. వాళ్ళ ఇదేంది, వాళ్ళ విలువ ఏంది,
వాళ్ళు మనం ఎందుకు రెస్పెక్ట్ చేయాలంటే ఇవన్నీ బాలకృష్ణ గారు ఇవన్నీ చేశారు కాబట్టి ఖచ్చితంగా మనం బాలకృష్ణ గారు రెస్పెక్ట్ చేయాలి, తప్పేం లేదు. నేనైతే బాలకృష్ణ గారికి 110% రెస్పెక్ట్ ఇస్తాను. ఇది చాలా మంచి పని కాబట్టి ఒక హీరోగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా 24 గంటలు బిజీ 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 అంటే ఈ ఏజ్లో ఇంతగానం కష్టపడే అవసరం అయితే లేదు బాలకృష్ణ గారు. చూసేసిండు అన్నీ, పీక్ లైఫ్ చూసేసిండు, హీరోగా మంచి ఇండస్ట్రీ ఇట్లు చేసిండు. ఇప్పుడు 65 years అనుకుంటా. 65 yearsలో ఇంతగానం కష్టపడి ఇన్ని చేయాల్సిన అవసరం లేదు. వారంలో సినిమాకి ఇన్ని రోజులు, నియోజకవర్గానికి ఇన్ని రోజులు, క్యాన్సర్ హాస్పిటల్కి ఇన్ని రోజులు అని ఇన్ని చేసుకునే అవసరం లేదు బాలకృష్ణ గారికి. ఇప్పటికైనా ప్రూవ్ చేసుకునే అవసరం కూడా లేదు. బట్ అవకాశం ఉంది కాబట్టి మనకి ప్రజలకు ఏదో ఒకటి చేస్తే, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఆ పుణ్యం నాకు వస్తుందని చెప్పేసి వాళ్ళ తల్లి పేరు మీద, బసవతారకం పేరు మీద హాస్పిటల్ పెట్టి రన్ చేస్తానంటే సెల్యూట్ చేయాల్సింది. సెల్యూట్ బాలకృష్ణ గారు మీ అందరికీ. ఎవడు ఏమనుకున్నా సరే కూడా బాలకృష్ణ గారు అంటారు బ్రో ఐ డోంట్ కేర్ అని చెప్పి. కరెక్ట్, ఆ యాటిట్యూడే ఇవాళ ఆయన ఇంతగానో ముందుకు తీసుకుపోతుందని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. అది పర్సనల్గా నేను భజనం చేస్తలేను, వాస్తవాలు మాట్లాడుతున్నాను అంతే. బాలకృష్ణ అంటే మహేష్ బాబు గారికి పిల్లలకి హార్ట్ సర్జరీ మహేష్ బాబు గారికి చెప్పిస్తారు అంటే అందరికీ ఆ పని సేవ చేయాలి, అందరికీ ఇది చేయాలన్న ఆలోచన అందరికీ రాదు, కొందరికి వస్తుంది. వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి ఇంకొంచెం ముందుకు తీసుకుని పోతే 10 మందికి తెలుస్తుంది. అది 10 మందికి తెలుస్తుంది, 10 మంది ఇన్స్పైర్ అవుతారు ఏదైనా మంచి చేయాలనుకునేటప్పుడు. అంతే తప్ప ఎంతసేపు మనం పనికిరాని విషయాలు మాట్లాడుకుంటే, ట్రోల్ చేసుకుంటే మంచి పనులు చేయలేరు ట్రోల్ చేసినంత మాత్రం. బాలకృష్ణ గారి ప్రయాణం ఎడికైనా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి ఫుల్ వీడియో చేస్తా. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంటుంది. వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఆ బసవతారకం అనేది ఏందని చెప్పి. బసవతారకం ఆసుపత్రి వేలాది మంది ప్రాణాలను కాపాడుతుంది. ఒక గొప్ప యజ్ఞం, బాలకృష్ణ గారి గొప్ప ఆలోచన. కొన్ని వేల మంది ప్రాణాలు, పైసలు ఉన్నటోళ్ళు కావచ్చు, గరీబులు కావచ్చు, అందరూ. ఆడ ఇంకోటి కూడా ఉంది, హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇంక డిస్కషన్స్ ఏం లేదు, జస్ట్ హిందూపూర్ అని చెప్తే చాలు, వాళ్ళకి సపరేట్ ఇది. ఎందుకంటే ఆయన నియోజకవర్గం, ఆయన నమ్ముకున్న ప్రజలు కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. వేరేటోళ్ళతో కలిపి పోల్చుకుంటే కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఉండాలి కూడా. ఆయన నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిపించిన ప్రజల కోసం ఆయనతో ఇంపార్టెన్స్ పనిచేస్తే కొంపలే మార్పునేది ఏం లేదు. ఎందుకంటే బయట హాస్పిటల్కి పోతే ఇంపార్టెంట్ ఇది కూడా ఉండదు ఎవరికి. ఇలా క్లియర్గా మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే కేవలం ఒక ఆసుపత్రి గురించి కాదు, ఒక తల్లి పేరు మీద ప్రారంభమైన సేవా సంస్థ గురించి, వేలాది కుటుంబాలకు ఆశాకిరణంగా మారిన ఒక వైద్యాలయం గురించి, క్యాన్సర్ అనే ఒక మహమ్మారితో పోరాడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తున్న ఒక మహోన్నత సేవా కేంద్రం గురించి ఇలా మనం మాట్లాడుతున్నాం. అదే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ అండ్ హాస్పిటల్. ఈ ఆసుపత్రి పేరు వినగానే చాలామందికి గుర్తువచ్చే పేరు నందమూరి కుటుంబం. మనందరికీ తెలిసిందే ఈ హాస్పిటల్ పేరు. ఈ హాస్పిటల్ కోసం మైండ్లోకి ఒక థాట్ రాగానే గుర్తొచ్చే పేరు నందమూరి కుటుంబం. అంటే బాలకృష్ణ గారి కుటుంబం. అది ఎన్టీఆర్ గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు కుటుంబం. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు సత్యమణి బసవతారకం గారు, బాలకృష్ణ గారు తల్లి గారు, ఎన్టీఆర్ గారి సత్యమణి గారు, బసవతారకం గారి గురించి అయితే ఈ హాస్పిటల్ గురించి మాట్లాడంగానే బసవతారకం గారి పేరైతే గుర్తొస్తుంది. ఆమె జ్ఞాపకార్థంగా ఈ హాస్పిటల్ను స్థాపించారు. కానీ ఈరోజు ఈ సంస్థ ముందుకు నడిపిస్తూ వేలాది మందికి సేవ అందించడంతో పాటు కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. వాళ్ళ తల్లికి జ్ఞాపకార్థంగా ఒక చిన్న అంటే ఆమెకు అప్పటికి క్యాన్సర్తోని సకాలంలో వైద్యం అందక ఆమె స్వర్గస్థులయ్యారు కాబట్టి అట్లా ఇంకెవరూ కావద్దని చెప్పి ఆమె పేరు మీద ఒక సేవా సంస్థలాగా దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు వేలాది మంది, లక్షలాది మందికి సేవ అందించడంలో కీలక. అంటే చిన్నగా స్టార్ట్ అయింది, ఇంత పెద్దగా అవుతుందని చెప్పి కూడా అప్పట్లో ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు తెలిసి. అప్పట్లో బాలకృష్ణ గారు ఏదో చేస్తే ఏదో పబ్లిసిటీ కోసం చేస్తారు అనుకోరు తప్ప ఇవాళ ఇంతమంది, మీరు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, పొలిటికల్ దగ్గర నుంచి కావచ్చు,
పొలిటికల్ దగ్గర నుంచి కాదు, మీరు ఎక్కడి నుంచి చూసుకున్నా సరే కూడా ఈ హాస్పిటల్ గురించి గొప్పగానే చెప్తారు తప్ప ఇంత కూడా తప్పుగా మాట్లాడడానికి అవకాశం లేదు బాలకృష్ణ గారు. అంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన. బసవతారకం గారి జీవిత గాథ. ఎన్టీఆర్ జీవితంలో బసవతారకం గారిది ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఎన్టీఆర్ గారికి రాజకీయ సినీ జీవితాలకు అండగా నిలిచారు బసవతారకం గారు. అంటే చాలామందికి అసలు బసవతారకం గారు ఎవరు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏందన్నది ఫస్ట్ తెలవాలి అంటే ఫస్ట్ ఇది తెలుస్తుంది 1 minute తెలవాలంటే ఫస్ట్ బసవతారకం గారు తెలవాలి. బసవతారకం గారు ఎవరు అంటే అన్న నందమూరి ఎన్టీఆర్ గారి సత్యమణి గారు, బాలకృష్ణ గారి తల్లి గారు. ఎన్టీఆర్ గారు సినిమాలలో ఉండేటప్పుడు ఆయనకి ఎంతైతే సపోర్టు, ఎంతైతే మద్దతు ఇచ్చారో, ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా బసవతారకం గారు సినిమాలలో కావచ్చు, రాజకీయంగా కావచ్చు, అప్పుడు కూడా బసవతారకం గారు ఎన్టీఆర్ గారికి అంతే అండగా నిలిచి ఆయనకి అంతే సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆయన నిలబడినకే అంటే ఒకవైపు ఇంట్లో ఇంతమంది పిల్లల్ని చూసుకుంటా, ఎన్టీఆర్ గారికి అవసరమైన అన్ని సేవలు చేసుకుంటా, ఎన్టీఆర్ గారికి ఏ టైంలో ఎట్లా ఏం అవసరమో ఆలోచించి అంత మద్దతు ఇచ్చారు. కాబట్టి ఇవాళ బసవతారకం గారికి ఇంత గొప్ప పేరు. బాలకృష్ణ గారు ఆమె చేసిన సేవలు వేస్ట్ కావద్దని చెప్పేసి ఇట్లా ఆమె పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్ని రన్ చేస్తారు. ఎన్టీఆర్ గారి జీవితంలో బసవతారకం గారికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఎన్టీఆర్ గారి రాజకీయ మరియు సినిమా జీవితాలకు అండగా నిలిచారు. కానీ విధి వేరేగా నిర్ణయించింది. క్యాన్సర్ వ్యాధితో బసవతారకం గారు మరణించారు. ఆ బాధను దగ్గరగా చూసిన ఎన్టీఆర్ గారు క్యాన్సర్తో బాధపడే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇది స్టార్ట్ కానికి మెయిన్ రీజన్ ఏంది అని చెప్పేసి అంటే ఇది మెయిన్ రీజన్. అంత సపోర్ట్ చేసిన సత్యమని సినిమాలలో అంత స్థాయికి పోనీకే, రాజకీయాల ఇంత స్థాయికి రానికే ఇంత చేసిన ఆమె విధి ఆమెను క్యాన్సర్ బారిన పడేటట్టు చేసింది. ఆ బాధని, ఆ పెయిన్ని ఎన్టీఆర్ గారు దగ్గరగా చూసారు. కాబట్టి ఈ బాధ, ఈ ఇబ్బంది ఇంక వేరే ఎవరికి రావద్దని చెప్పి ఎన్టీఆర్ గారు డిసైడ్ అయ్యి ఒక గొప్ప సంకల్పంతో తీసుకున్న నిర్ణయమే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అట్లా జన్మించింది ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అంటే ప్రతిదానికి ఒక బేస్ కావాలి. ఏదానికన్నా ఒక మంచి పని చేయనికే ఒక మంచి కారణం, ఒక మంచి రీజన్ కావాలి. కాబట్టి ఆ రీజనే బసవతారకం గారికి ఈ క్యాన్సర్ రావడం, ఎన్టీఆర్ గారు దగ్గరుండి ఆమెని చూడడం, ఇట్లా బాధ ఇంకెవరికి జరగొద్దు అని చెప్పి ఆయనకున్న అప్పుడున్న ఆలోచనతో ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం, ఆ సంకల్పంతో తీసుకున్న నిర్ణయమే ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఈరోజు ఇంత వచ్చింది అని అంటే దానికి కారణం మొదలైంది. ఆడ సిచ్యువేషన్ స్టార్ట్ అయినాకనే ఇంతగానం ఇయ్యాల ఉన్నది, ఇంత ఈ స్టేజ్కి వచ్చింది. అలా జన్మించింది బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక ఆశాకిరణం. మనం చాలామంది అనుకుంటాం హాస్పిటల్ అని ట్రీట్ చేస్తాం, కానీ ఇది ఒక ఆశాకిరణం. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాయి హాస్పిటల్స్ ఇవి. క్యాన్సర్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హై కాస్ట్లీ. దానికి ట్రీట్మెంట్ కూడా చాలా హైలు ఉంటుంది, పైసలు చాలా కావాలి. హాస్పిటల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అన్నీ మనం ఏదో దగ్గు వస్తే జ్వరం వస్తే పోయే హాస్పిటల్స్ లాగా అన్నీ ఉండవు, కొన్నే ఉన్నాయి. అందులో ఇది ముఖ్యమైనది, ఎవరికన్నా సరే కూడా ముఖ్యమైనది. ఇది భారతదేశంలో క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. పేద కుటుంబాలకైతే అది దాదాపు అసాధ్యమైన విషయం. గరీబులు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరు కూడా ఒకవేళ క్యాన్సర్ వస్తే ఇంక బతికిన రోజులు బతికి పోవడమే తప్ప దాన్ని క్యూర్ చేసుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని అందించే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. చాలామందికి తెలియదు క్యాన్సర్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అన్నది. చాలామందికి తెలిసిన వాళ్ళు
ఈ బసవతారకం గురించి వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఆలోచన వేరేలాగా ఉంటుంది. మొత్తం తెలియని వాళ్ళకి ఒకలా ఉంటుంది, తెలిసిన వాళ్ళకి ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ లేనప్పుడు పేదలు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ వస్తే వాళ్ళని పక్కన పెట్టేసి బతికిన రోజులు బతికించేసి, క్యాన్సర్ వస్తే మనందరికీ తెలుసు ఆ రిజల్ట్లు, ఆ ఇంపాక్ట్ ఎట్లుంటుందో. ఆ పేషెంట్ని మనం గుర్తు కూడా పట్టలేము. మనం హెయిర్ అంతా పోయి, మొత్తం హెయిర్ అంతా పోయి అంతా డిఫరెంట్గా అయిపోతారు మొత్తం వాళ్ళు. అది దగ్గర నుంచి చూసిన వాళ్ళకి ఆ బాధ పెయిన్ తెలుస్తుంది. అట్లా ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు చూసిరు కాబట్టే ఇవాళ అంత పెద్ద హాస్పిటల్ని నిర్మించి ఇంతమందికి సేవ చేస్తారు. ఇంకా ఒకవేళ క్యాన్సర్ వచ్చింది పేదోళ్ళకంటే ఇంకేం లేదు, నెక్స్ట్ ఇంకా డైరెక్టు ఏదైతే టైం వేస్తుందో ఆ టైం ప్రకారం పోతారు. అది చెప్తారు డాక్టర్లు, వీళ్ళు క్యాన్సర్ ఉందమ్మా, 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు బతుకుతారు, తర్వాత చచ్చిపోతారని చెప్పి, అది ఇంకంతే. బట్ ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇది ఒక ఆశాకిరణం. ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ట్రీట్మెంట్. బాలకృష్ణ గారి హాస్పిటల్లో ఉన్న ట్రీట్మెంటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కొంచెం కూడా తీసుకున్న ట్రీట్మెంట్. వీడికి వస్తే 3 నెలలు బతుకుతారు అన్న వ్యక్తి 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బతికిన పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. మొత్తం క్యూర్ అయ్యి క్యాన్సర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఒక సటన్ ఏజ్లో ఉండేటోళ్ళు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళు అంటే ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళకి వచ్చిందంటే మనం ఏం చేయలేము. అది మనకు కూడా తెలిసిందే. అది ఎంత పెద్ద హాస్పిటల్ ఏదైనా సరే కూడా ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏం చేయలేరు. వాళ్ళు ఏజ్ సపోర్ట్ చేయకపోవడం, వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోవడం, ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి అది ఒక అయితే ఎంతవరకు క్యూర్ చేయొచ్చో అంతవరకు క్యూర్ చేస్తారు, ఏజ్తో సంబంధం లేకుండా, వాళ్ళ బాడీ కనుక సపోర్ట్ చేస్తే. ఒక రైతు కుటుంబం, ఒక కూలీ కుటుంబం, ఒక మధ్య తరగతి ఉద్యోగి, వాళ్ళు ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆర్థికంగా కుంగిపోతారు. ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే నేను ఇప్పుడు చదివిన కేటగిరీలు ఏవైతే ఉన్నాయో, ఒక రైతు కుటుంబం, కేవలం వ్యవసాయం చేసుకుని బ్రతికే రైతు కుటుంబం కావచ్చు, కూలీ కుటుంబం, డైలీ కూలీ పని చేసుకొని కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఆ కూలీ కుటుంబం కావచ్చు, ఒక మధ్యతరగతి ఏదో ఒక జాబ్ చేసుకొని కుటుంబాన్ని పోషించే ఒక మధ్యతరగతి కావచ్చు, వాళ్ళు ఎవరికైనా సరే క్యాన్సర్ కనుక వస్తే ఆర్థికంగా ఇంకా వాళ్ళు క్యూర్ చేసుకోలేరు. ఎవరు కూడా ఆ మెడిసిన్ కానీ ఆ ట్రీట్మెంట్ని కానీ బేరీ చేసుకునే కెపాసిటీ ఎవరికి లేదు, రాదు కూడా. అంత కాస్ట్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే మామూలు విషయం కాదు. అది అప్పట్లో ఎన్టీఆర్ గారికే అంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే కూడా అది క్యూర్ కాలేదంటే అర్థం చేసుకోండి ఒకసారి ఎంత డేంజరో ప్లస్ ఎంత క్రిటికల్. ఇలాంటి ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆర్థికంగా కుంగిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో బసవతారక హాస్పిటల్ వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీలో ప్రతి ఒక్కరు బసవతారకం వాళ్ళందరికీ గుర్తొచ్చేది, ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ బారిన పడితే, ఈ కేటగిరీలో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైనా క్యాన్సర్ బారిన కనుక పడితే వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఒక పేరు బసవతారకం. బసవతారకం హాస్పిటలే గుర్తొస్తుంది వాళ్ళందరికీ. ఎందుకంటే అక్కడే ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుంది, మనుషులు అక్కడి నుంచి ఆనందంగా బయటకు వస్తారన్న నమ్మకం కూడా క్రియేట్ అవుతుంది అని. ఇలాంటి పరిస్థితుల్లో బసవతారకం ఆసుపత్రి వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ఇక్కడ చికిత్స పొందిన అనేక మంది రోగులు తమ జీవితాలను తిరిగి పొందారు. చాలామంది ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో పొందారు. అంటే అన్నీ 90% ఫ్రీ ఉన్నా సరే కూడా కొన్ని పే చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంతమందికి ఫ్రీగా అయింది, వాళ్ళకున్న ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటితో ఉంటాయి కదా, వాటితో ఫ్రీగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నింటికి ఖచ్చితంగా కొన్ని డబ్బులు పెట్టుకోవాలి. కాబట్టి అది మరీ ఫ్రీ అంటే కూడా కొన్ని ఇవ్వలేదు హాస్పిటల్ కూడా. అంటే వీళ్ళు ఏదైతే బేరీ చేసుకోగలరో అవి మాత్రమే తీసుకునేటట్టు తక్కువ ఖర్చుతో చికిత్స పొంది జీవితాలు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 25 years అయింది హాస్పిటల్ స్టార్ట్ చేసి, ఇప్పటికింత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే మనం మాట్లాడుకోవాలా మంచి హాస్పిటల్ గురించి, హాస్పిటల్ రన్ చేస్తున్న బాలకృష్ణ గారి గురించి. చిన్న విషయం కాదు, ఇంత హాస్పిటల్ రన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అది బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే నిన్ననే 25 years సెలబ్రేషన్స్ అయినాయి కదా, ఆ 25 years సెలబ్రేషన్స్లో పెమ్మసాని గారు మాట్లాడారు. సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని గారు మాట్లాడారు.
ఆస్తులకు వారసులు చాలామంది ఉంటారు. ఆశయాలకు మాత్రం వారసులు కొందరే ఉంటారని చెప్పేసి నేను ఒక మాట మాట్లాడారు బ్రహ్మచారి గారు. ఆ మాట 100% బాలకృష్ణ గారికి అడాప్ట్ అయిన మాట. అది చాలా కరెక్ట్ అయిన మాట మాట్లాడారు బ్రహ్మచారి గారు. ఎందుకు అట్లా మాట్లాడాను అని చెప్పేసి అంటే, ఆయన కూడా నేను వచ్చి ఆ 25 years ఆఫ్ బసవతారకం హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్లో ఆయన కూడా ఉన్నారు కాబట్టి, ఆయన కూడా దగ్గరగా చూసిరు కాబట్టి, ఆశయాలు వేరు ఆశయాలు వేరు అనే కాడికి ఆ వారసత్వం, ఆశయాల వారసత్వం కూడా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు తీసుకున్నారని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఎన్టీఆర్ గారు మరణానంతరం ఈ సంస్థ ముందుకు వెళ్ళే బాధ్యత కుటుంబ సభ్యులపై పడింది. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయననే హ్యాండిల్ చేశారు. 90% హాస్పిటల్ అంతా ఆయన హ్యాండిల్ చేశారు కాబట్టి, ఆయన ఉన్నప్పుడు ఆయన చూసుకుంటూ, ఆయన మరణానంతరం ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఇదంతా బాలకృష్ణ గారిపై పడింది. ఇంకది అంటే కుటుంబ సభ్యులపై పడింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్న రోజులు ఆయన చూసుకోరు, ఆయన లేనప్పుడు ఆయన కుటుంబ సభ్యులపై పడింది కాబట్టి వస్తుంది. కాబట్టి సేమ్ ఇది కూడా ఆస్తులు అవన్నీ ఎట్లా వచ్చినాయో ఇది కూడా అట్లనే వచ్చింది బాలకృష్ణ గారికి. ఆ సమయంలో బాలకృష్ణ కేవలం సినీ నటుడిగా మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ఒక హీరోగానే కాకుండా తండ్రి వారసత్వంగా హీరో, ఈ ఆస్తులు కాకుండా ఇది కూడా వారసత్వంగానే తీసుకున్న వ్యక్తి బాలకృష్ణ గారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం నిధుల సేకరణ, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాట్లు, వైద్య నిపుణుల నియామకం వంటి అనేక అంశాల్లో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎన్టీఆర్ గారు కాలం చేసిన తర్వాత బాలకృష్ణ గారు ముందుండి ఆసుపత్రి డెవలప్మెంట్ కోసం, హాస్పిటల్కి ఏమేమి అవసరం, ఇప్పుడున్న పరిస్థితి ఏంది, ఈ హాస్పిటల్ ఇంకా బాగా రన్ కావాలంటే ఏమేమి కావాలి అని చెప్పి ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి, హాస్పిటల్ని డెవలప్ చేయాలంటే నెక్స్ట్ తీసుకోవాల్సిన డిసిజన్స్ ఏందని చెప్పి ఆయన నీట్గా లిస్ట్ అవుట్ చేసి, నిధుల సేకరణ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంతమందికి సేవ చేయాలి, ఇంతమంది ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే ఫస్ట్ ఫండ్ కావాలి. ఆ ఫండ్ ఎట్లా చేస్తే అవుతుంది అని చెప్పేసి అప్పట్లో బాలకృష్ణ గారు నిధుల సేకరణ స్టార్ట్ చేశారు. ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, హాస్పిటల్ ఉంది ఓకే, బట్ అందులోని ఎక్విప్మెంట్ కూడా ఉండాలి కదా. ట్రీట్మెంట్ కావాలి, ఆ పేషెంట్లకి నయం కావాలంటే ఎక్విప్మెంట్ కూడా అవసరం. ఆ ఎక్విప్మెంట్ ఎట్లా తీసుకురావాలి, అవి ఎట్లా ఏర్పాటు చేయాలని చెప్పి అదొకటి. వైద్య నిపుణుల నివారకం, హాస్పిటల్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, బట్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు కూడా కావాలి కదా. ఆ డాక్టర్లని ఏర్పాటు చేసే నియామకం వంటి అనేక అంశాల్లో బాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఇవన్నీ బాలకృష్ణ గారు ఎట్లా చేస్తే ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేయగలమో అట్లా చేసి మన ఇండియాలో మన ఇండియన్ సినిమా హీరోల దగ్గర నుంచి, మన ఇండియా నుంచి బయట దేశంలో సెటిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఈ హాస్పిటల్కి సంబంధించిన ఇతని అమౌంట్ ఇచ్చిందే కాకుండా ఫండ్స్ ఎక్కడి నుంచి అయితే అవసరమో ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేశారు బాలకృష్ణ గారు. ఫస్ట్ ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయనకి ఆసుపత్రి ఒక ట్రస్ట్ ఆస్తి మాత్రమే కాదు, తన తల్లి జ్ఞాపకం కూడా. బాలకృష్ణ గారికి ఈ హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్, ఏదో ఒక ట్రస్ట్, ఏదో పేదలకు సేవ చేస్తున్నారు అన్నట్టు. పేదలకు సేవ చేస్తున్నాం అన్నట్టు ఇదొక ట్రస్టు, అది కాదు, ఇది తన తల్లి జ్ఞాపకం. ఈ హాస్పిటల్ అంటే ఈ హాస్పిటల్ కోసం బాలకృష్ణ గారికి వాళ్ళ అమ్మగారి దగ్గరికి బసవతారకం గారికి వచ్చినట్టే అట్లా ఫీల్ అవుతారు బాలకృష్ణ గారు. తన తండ్రి కళ, హాస్పిటల్ ఏదో నా తండ్రి దగ్గర నుంచి వచ్చి ఏదో ఒకలా నడిపేయాలి, ఇష్టం లేకుండా అన్నట్టు కాదు ఆయనకి. ఆ హాస్పిటల్లోనే బసవతారకం గారిని, ఎన్టీఆర్ గారిని చూసుకుంటారు బాలకృష్ణ గారు. ఎప్పుడు చూసినా సరే కూడా మీరు సోషల్ మీడియా ఏ ఫోటోలు చూసినా సరే కూడా అక్కడ వాళ్ళిద్దరు విగ్రహాలు ఉంటాయి. ఆడికి పోయి బాలకృష్ణ గారు వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కావచ్చు, జెండా వందనం కావచ్చు, ఏం చేసినా సరే బాలకృష్ణ గారు వాళ్ళ సమక్షంలో చేసుకున్నట్టు ఫీల్ అవుతారు బాలకృష్ణ గారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారు పోయారంటే అది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయినట్టు బాలకృష్ణ గారు ఫీల్ అవుతారు. అది ఆయనకున్న చిత్తశుద్ధి. తన తల్లి జ్ఞాపకం, తన తండ్రి కళ, ఇది వేలాది ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఒక సేవా యజ్ఞం. నేను చెప్పినట్టు వాళ్ళ తల్లి తండ్రి ఆశీర్వాదాలు ఆడనే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారంటే అన్నారు బాలకృష్ణ గారు ఫీల్ అవ్వడమే కాకుండా వేలాది మంది ప్రాణాలతో ముడిపడిన ఒక సేవా యజ్ఞం.
నిజంగానే బసవతారకం హాస్పిటల్ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే కూడా వినబుద్ధి అవుతుంది. అంత మంచి హాస్పిటల్ అది. అక్కడ మెయిన్ పేదల కోసం ఏవైతే సేవలు చేస్తారో దానికోసం మాట్లాడుకుందాం. చాలామంది రోగులు తమ వద్ద డబ్బులు లేకపోయినా చికిత్స పొందుతున్నారని అనేక సందర్భాల్లో వెల్లడైంది. ఇది ప్రూవ్. ఇది పైసలు లేకున్నా సరే కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చి నాది ఇక్కడ ఈ ఊరు, నాది ఈ ప్రాంతం, మా దగ్గర పైసలు లేవు, మేము గరీబోళ్ళవి, మాకు ఆ స్తోమత లేదు, మాకు సహాయం చేయండి అని చెప్పేసానంటే డబ్బులు లేకపోయినా సరే కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలుపెట్టేది ఒక్క బసవతారకం హాస్పిటల్లోనే. ప్రభుత్వ పథకాల ద్వారా దాతల సహకారంతో ట్రస్ట్ నిధులతో ఎంతోమందికి జీవనం అందుతుంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ హాస్పిటల్కి సపోర్ట్ చేస్తున్నాయి, మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలో తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఈ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే సహకారం కావాలో ఆ సహకారం ప్రభుత్వం నుంచి కూడా 100% అందుతుంది వాళ్ళకి. బాలకృష్ణ గారు ప్రభుత్వంతో కూడా సమన్వయం చేసుకుంటూ మీ మద్దతు, మీ సపోర్ట్ కొంచెం ఉంటే ఇంకొంచెం బాగు చేయడానికి నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడడం, అదే పాజిటివ్గా వాళ్ళు కూడా స్పందించడం అనేది అల్టిమేట్. అంతే. ప్రభుత్వ పథకాలు, దాతలు సహకారంతో ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళు ట్రస్ట్ నిధులతో ఎంతోమందికి జీవనాధారం అందుతుంది బసవతారకం హాస్పిటల్ నుంచి. ఎంతోమందికి అదే అంటే మనం చెప్పడం, మనం మాట్లాడుకోవడం ఇది, కానీ ఆ బాధను అనుభవించి దాని నుంచి బయటపడి వచ్చిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది మనం చెప్పేదానికన్నా. అంత డేంజర్ క్యాన్సర్. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద ప్రజలకు కూడా ఇక్కడ ఆధునికమైన వైద్య సేవలు పొందగలుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఆంధ్ర తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే కూడా వాళ్ళకి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, ఎంత తొందరగా క్యూర్ కానీ ఉంటుందో అంత తొందరగా క్యూర్ చేసి పంపించే బాధ్యత బసవతారకం హాస్పిటల్ తీసుకుంది. క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, చికిత్స మాత్రమే కాదు, వాడికి పోయి ట్రీట్మెంట్ ఒకటి చేసి చేతులు దులిపేసుకునే పని కూడా చేయరాళ్ళు. చికిత్స మాత్రమే కాదు, వ్యాధి రాకముందే నివారణ గురించి అవగాహన కల్పించడం కూడా ఈ సంస్థ లక్ష్యం. వీడికి వచ్చిన వాళ్ళు, ఇట్లా క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి వచ్చిన వాళ్ళు, లేకపోతే రిపోర్టులతో చెకప్ కోసం వచ్చిన వాళ్ళు, లేకపోతే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసి పంపించడమే కాదు, క్యాన్సర్ గురించి అవేర్నెస్ కూడా చేస్తారు వీళ్ళు. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లుండాలి, ఏం చేయాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్లు. వ్యాధి రాకముందే నివారణ గురించి అవగాహన కల్పించడం కూడా ఈ సంస్థ లక్ష్యం. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది ఎవరైనా చేస్తారు, అది ఓకే, తప్పదు ఇంకా అది. బట్ రాకముందు కూడా మీరు ఇట్లా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేది కూడా ఈ సంస్థ లక్ష్యం. వివిధ జిల్లాల్లో ఉచిత వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఉచిత వైద్య శిబిరాలు, ఫ్రీ క్యాంపులు పెట్టి, మెడికల్ క్యాంపులు ఫ్రీగా పెట్టి, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు, క్యాన్సర్ గురించి అవగాహన, అంటే క్యాన్సర్ ఎట్లా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకి ఏ విధంగా అవేర్నెస్ చేస్తే అర్థమవుతుందో ఆ విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసేది కూడా ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. దానిలో కూడా ఒక మంచి ఆలోచన విధానాలు ఉన్నాయి. ఆరోగ్యాలపై అవగాహన సమావేశాలు, ప్రజలందరినీ, అంటే విలేజెస్ కొద్దిగా గ్రామాల్లో పోతే ఇప్పటికి కూడా మనకి ఒక రచ్చబండ అని చెప్పేసాను, లేకపోతే ఒక్కొక్కరికి ఒక మార్క్ ఉంటుంది ఆ విలేజ్కి సంబంధించి. ఆడికి ఏం జరిగినా సరే కూడా అందరూ ఆడికే వస్తారు, ఆడనే చూస్తారు. సో అట్లనే గ్రామాలలో పోయి అసెంట్ ప్లేస్లకు పోయి ఈ క్యాన్సర్ గురించి ఎట్లా జయించాలి, రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటని చెప్పేసి అన్నీ కూడా అవేర్నెస్ ప్రజలకి చెప్పడం కూడా ఈ హాస్పిటల్ సిబ్బంది చేస్తారు అనమాట. చైతన్యం తీసుకొస్తూ ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చుకుంటా ఎట్లయినా సరే కూడా మంచి
ఈ బారిన ఎట్లయినా సరే ఈ హాస్పిటల్కి వచ్చే అవసరం తగ్గించాలి, అవేర్నెస్ పెంచాలన్నది వీళ్ళ మెయిన్ ఎజెండా. బాలకృష్ణ వ్యక్తిత్వం వెనుక ఉన్న సేవాభావం. చాలామందికి బాలకృష్ణ అంటే ఒక సినిమా హీరో. చాలామంది బాలకృష్ణ అంటే సినిమా హీరోగానే చూస్తారు, ఎందుకంటే ఆయన ఒక సూపర్ హీరో కాబట్టి. కానీ మరో కోణంలో చూస్తే ఆయన ఒక సేవాభావం కలిగిన వ్యక్తి. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన హీరో, బట్ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే ఒక సేవ అంటే ప్రజలకి, మనకు తెలిసిందే ఇంక సేవ గురించి అంతా. అటువంటి వ్యక్తి ఆసుపత్రి కోసం సమయం కేటాయించడం, రోగులను పరామర్శించడం, నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం. హీరోగా హ్యాపీగా క్యారవన్లో కూర్చొని షార్ట్ అయిపోయిన క్యారవన్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు బాలకృష్ణ గారు తలుచుకుంటే. ఇవన్నీ అవసరం లేదు, బాలకృష్ణ గారికి చేయాల్సిన అవసరం లేనే లేదు. నిజంగా చెప్తున్నా కదా, బాలకృష్ణ గారికి ఇంత గానం చేసి ఏజ్లో ఇన్ని కష్టాలు పడి ఇంత మేనేజ్ చేసే అవసరం బాలకృష్ణ గారికి లేదు. బట్ బాలకృష్ణ గారిలో మనసులో ఉన్న ఆ సేవా కార్యక్రమం, ఆ సేవాభావం కనుక గురించి ఆలోచిస్తే ఇవో ఇట్లుంటుంది వరకు దాని ఫలితం. ఈ ఆసుపత్రి కోసం టైం కేటాయించడం ఫస్ట్. సారీ 1 minute. ఆసుపత్రి కోసం టైం కేటాయించడం, రోగులను పరామర్శించడం, నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం. అంటే ఎప్పుడు సమయం దొరికిన ప్రతిసారి అక్కడ పోయి పేషెంట్లు కలిసి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి, మీకేం కాదు నేనున్నా, మన హాస్పిటల్ ఉంది అని చెప్పి బాలకృష్ణ గారికి ధైర్యం చెప్పడం. ప్రజెంట్ హాస్పిటల్ రన్ చేయడానికే అమౌంట్ ఎంత అవసరం, మన దగ్గర ఎంత ఉంది, ఇంకా బయట నుంచి మనం డొనేషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా, ఎవరిని అడిగితే గవర్నమెంట్ దగ్గర ఏమైనా హెల్ప్ అడగాలని చెప్పి ఇవన్నీ కూడా బాలకృష్ణ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా కంటిన్యూస్గా బిజీ ఉండడం అనేది చిన్న విషయం కాదు ఈ ఏజ్లో. ఇవన్నీ ఆయన సామాజిక బాధ్యతను తెలియజేస్తాయి. చాలామందికి తెలియదు, బట్ ఇవన్నీ బాలకృష్ణ గారి సేవా గుణమేందన్నది తెలియజేస్తాయి. ఎందుకు బసవతారకం ఆసుపత్రి చాలా ప్రత్యేకం? ఎందుకు బసవతారకం అనేది వేరే వాటితో పోల్చుకుంటే చాలా ప్రత్యేకం? ఎందుకంటే ఇది వ్యాపార దృక్పథంతో ప్రారంభించిన సంస్థ కాదు. ఇది హాస్పిటల్ కట్టేసి కోట్లు సంపాదించే ఆలోచనతో పుట్టిన హాస్పిటల్ కాదు. ఇది ఒక కుటుంబం ఎదుర్కొన్న బాధ నుంచి పుట్టిన సేవా సంకల్పం. ఒక కుటుంబంలో ఆ క్యాన్సర్ వల్ల ఉన్న పెయిన్ ఏంది, ఆ సమస్యలు ఏంది తెలిసిన వాళ్ళగా, ఆ బాధ పడ్డ వాళ్ళగా పుట్టిన సేవా కార్యక్రమం. ఒక తల్లి జ్ఞాపకానికి నిర్మించిన జీవంతమైన సౌకర్యం. వాళ్ళ తల్లిగారికి వచ్చిన ఆ కష్టం చూసి చలించిపోయి స్టార్ట్ అయిన సేవా సంస్థ. ఒక నాయకుడు కళ, ఒక కుమారుడు బాధ్యత. ఎన్టీఆర్ గారి కళ, ఎవరు కూడా ఇంక క్యాన్సర్తో ఎటువంటి ఇబ్బందులు పడద్దు, అందరికీ తొందరగా క్యూర్ అయిపోవాలి ఇది అని చెప్పేసి ఎన్టీఆర్ గారి కళ. ఒక కుమారుడు బాధ్యత. నాన్నకన్న కళని ఎట్లయినా సరే నిజం చేయాలన్నా ఒక కొడుకు కళ, ఒక కొడుకు బాధ్యత, కుమారుడు బాధ్యత. ఎంతమంది తీసుకుంటారు ఇట్లా చెప్పండి? తీసుకునే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా? ఇట్లా తీసుకునేటోళ్ళు చాలా తక్కువ. అందులో బాలకృష్ణ గారు ఒకరు. వేలాది విజయగాథలు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్న అనేక మంది తమ జీవితాలను తిరిగి ప్రారంభించారు. వేలాది విజయగాథలు. 1, 2, 3 సక్సెస్ అయిన సిచ్యువేషన్స్ కాదు ఇవన్నీ. కొన్ని వేల స్టోరీస్ ఉన్నాయి అవన్నీ. అంటే హాస్పిటల్కి వచ్చి అంటే క్యూర్ అయ్యి ఆనందంతో ఇంటికి పోయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అట్లా బసవతారకంకి వచ్చి ఇది చేసిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అట్లా ఈ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న అనేక మంది తమ జీవితాలను తిరిగి పొందారు. మొత్తం తగ్గిపోయి నార్మల్ జీవితాన్ని కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు హాస్పిటల్ నుంచి. కొంతమంది విద్యార్థులు చదువులు కొనసాగించారు. కొంతమంది చదువులు కూడా ఇక్కడ ఏంటంటే
విద్యార్థి దశలోనే చాలామందికి క్యాన్సర్ వస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ చదువును కంటిన్యూ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విద్యార్థి దశలో ఎవరైతే ఈ క్యాన్సర్ బారిన పడ్డారో వాళ్ళు వచ్చి ఇక్కడ క్యూర్ అయిన తర్వాత మళ్ళీ పోయి వాళ్ళ చదువును వాళ్ళు కంటిన్యూ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా సేమ్ అట్లనే గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాం లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాం వీడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు పోయి వాళ్ళ జాబులు కూడా కంటిన్యూ చేసారు. ఈరోజు మన క్యాన్సర్ అనే మహమ్మారితో పోరాడుతున్న పేద ప్రజలకు అండగా నిలుస్తున్నది ఇప్పటికీ ఎప్పటికీ ఈ బసవతారకం హాస్పిటలే. నిజంగా అసలు చెప్పాలంటే నేను వీడియోలో కొంచెం ఎక్కువ స్పీడ్గా మాట్లాడతా కానీ ఇది అర్థం కావాలి అని చెప్పి నిదానంగా చాలా పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలామందికి. ఈ ఆసుపత్రి పేరు వినగానే చాలామందికి గుర్తు వచ్చేది నందమూరి బాలకృష్ణ గారి కుటుంబం, ముఖ్యంగా ఎన్టీఆర్ గారు సతీమణి బసవతారకం గారు ఆమె జ్ఞాపకార్థం ఈ ఆసుపత్రిని స్థాపించారు. కానీ ఈరోజు ఈ సంస్థను ముందుకు నడిపిస్తూ వేలాది మందికి సేవ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఎన్టీఆర్ గారి జీవితంలో బసవతారకం గారికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఎన్టీఆర్ గారికి రాజకీయంగా సినీ జీవితాలకు అండగా నిలిచిన వ్యక్తి బసవతారకం గారు. భారతదేశంలో బసవతారకం హాస్పిటల్ ఎందుకు ప్రత్యేకమని చెప్పేసానంటే ఎన్టీఆర్ గారి జీవితం బసవతారకం ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక ఆశాకిరణం. ఇది హాస్పిటల్ కాదు, ఇది ఆశాకిరణం. ఆశాకిరణం ఎట్లా అయిందన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. పేద కుటుంబాలకైతే అది దాదాపు అసాధ్యమైనది. పేదలు ఎవరైతే ఉన్నారో ఇంకో వాళ్ళు క్యాన్సర్ వచ్చిందంటే రోజులు లెక్క పెట్టుకొని పోయే పరిస్థితి బసవతారకం రాకముందు. ఎందుకంటే ఏ కార్పొరేట్ అది ఇండియాలో కూడా నాకు తెలిసి హాస్పిటల్స్ లేవు. మెయిన్ ఇదే బసవతారకమే. డబ్బున్నోళ్ళకైనా, సినిమా సూపర్ స్టార్ల కన్నా, పొలిటీషియన్ల కన్నా, గరీబ్ అయిన కన్నా ఉన్నది ఒకే ఒక హాస్పిటల్, ఇండోనేషన్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అంతే. బసవతారకం ఇండోనేషన్ హాస్పిటల్ అది ఒకటే. ఒక రైతు కుటుంబం, ఒక కూలీ కుటుంబం, ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళలో ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఆర్థికంగా కుంగిపోతారో ఇలాంటి పరిస్థితుల్లో బసవతారకం ఆసుపత్రి వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ఇక్కడ చికిత్స పొందిన అనేక మంది రోగులు తమ జీవితాలను తిరిగి పొందారు. మరియు ఉచితంగా, కొంతమంది ఉచితంగా, మరియు కొంతమంది చాలా తక్కువ ఖర్చుతో చికిత్స పొంది తిరిగి వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టిన పేషెంట్లు చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నట్టు చాలామందికి చిన్న విషయం కాదు అసలు, అది నిజంగా చాలా గ్రేట్ అంటే గ్రేట్ థాట్ అది. బాలకృష్ణ గారికి ఏ టైంలో అట్లా పుట్టి ఏ టైంలో ఆయన చాలా సీరియస్గా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఈ హాస్పిటల్కి ఒక పేరు, హాస్పిటల్ అంటే ఒక నమ్మకం కలిగింది చాలామందికి. బాలకృష్ణ గారు స్టార్ట్ చేసిన తర్వాత హాస్పిటల్ అంటే ఒక గౌరవం, హాస్పిటల్ అంటే ఇంత అసలు ఎవరికి ఊహ కూడా అందలే ఇంత పెద్ద హాస్పిటల్ ఇట్లా అవుతుందని చెప్పి. ఇప్పుడు ఇదే హాస్పిటల్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కడుతున్నారు. దాని డీటెయిల్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం మనం.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది భారతదేశంలో ప్రముఖ క్యాన్సర్ చికిత్సా సంస్థలో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉంది మరియు క్యాన్సర్ రోగులకు న్యాయమైన వైద్యాన్ని అందుబాటు ధరలు అందించే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. ఈ ఆసుపత్రి మాజీ ముఖ్యమంత్రి మరియు సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు గారు తన భార్య నందమూరి బసవతారకం స్మారకార్థంతో స్థాపించారు. ఆమె క్యాన్సర్తో మరణించడంతో పేదలకు కూడా ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించారు. ముఖ్య విశేషాలు వచ్చేసి ఏంటని చెప్పేసి అంటే లాభాపేక్ష లేకుండా నాన్ ప్రాఫిట్ అంటే ఎటువంటి లాభాలు ఆశించకుండా నిర్వహించబడే క్యాన్సర్ హాస్పిటల్. ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది, ఇటుకని ఇంపార్టెంట్. ఇది నాన్ ప్రాఫిట్ అంటే ఈ హాస్పిటల్ వల్ల మనకి పైసలు ఎంత వస్తుంది అన్నది అవేం ఉండవు. ఇక్కడ ఓన్లీ ఎంతమందికి సేవ చేస్తున్నాం, ఎంతమంది బాగుపడ్డారు అన్నది మాత్రమే కన్సిడర్ చేస్తారు. 500కు పైగా పడకలతో విస్తరించిన సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ కేంద్రం ఇది. 500 బెడ్స్, 500 బెడ్స్ అంటే మామూలు విషయం కాదు. 500 బెడ్స్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే. మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ వంటి విభాగాలు ఉన్నాయి ఈ హాస్పిటల్లో. మెడికల్ అంకాలజీ ఇవన్నీ డిపార్ట్మెంట్స్ క్యాన్సర్లో ఇవి ఇప్పుడు మనకు అంటారు కదా, ఫీవరు, దగ్గు, జలుబు పెట్టడం క్యాన్సర్లో ఇవి. మెడికల్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, పీడియాట్రిక్ అంకాలజీ లాంటి విభాగాలు ఉన్నాయి. NABH, NABL వంటి నాణ్యత గుర్తింపులు కూడా పొందింది. అంటే నేషనల్ అథారిటీ ఆఫ్ ఉంటాయి అవి, వాటితో కూడా మంచి గుర్తింపు పొందిన హాస్పిటల్ ఇది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ధరల్లో చికిత్స అందించడం ప్రధాన లక్ష్యం. పేదలు మధ్యతరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీజనబుల్లో చికిత్స అందించడం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ట్రస్ట్ చైర్మన్గా సేవలు అందిస్తున్న బాలకృష్ణ గారు ఆసుపత్రి అభివృద్ధి, సేవల విస్తరణ మరియు రోగుల సహాయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఓల్డ్ అండ్ సోల్ బాలకృష్ణ గారే. బాలకృష్ణ గారు ఒక పిలిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు, హీరోలు, రాజకీయ నాయకులు అందరూ ఎవరు ఈ హాస్పిటల్ గురించి చెడ్డగా ఎవరు మాట్లాడలేరు. అందరికీ తెలుసు ఇంక ఈ హాస్పిటల్లో ఏం జరుగుతుంది, ఈ హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు ఎట్లున్నాయి అన్నది. ఆంధ్రప్రదేశ్లో విస్తరణ. అమరావతి సమీపంలో తుళ్ళూరులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కొత్త క్యాంపస్ నిర్మించబడుతుంది. మొదటి దశలో 500 పడకలతో ఆధునిక క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని నిర్మించే ప్రణాళిక ఉంది. One minute. అంటే హైలైట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేషెంట్ వాళ్ళకి ట్రైన్ జర్నీ కూడా ఫ్రీ. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ టైప్ అయ్యి ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో క్రిటికల్ వాళ్ళందరికీ ట్రైన్లో కూడా ఫ్రీ. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ హైదరాబాద్కి రావాలి, పేదోళ్ళు రాలేకపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అడ్రస్లు ఇవన్నీ ఖర్చులతో కూడుకున్నది వీడికి వచ్చిన తర్వాత అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్లో కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రారంభంలో సుమారు 100 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి ప్రస్తుతం 600 పడకలుగా విస్తరించింది. అంటే ఇక హైదరాబాద్లో భారతదేశంలో ప్రముఖ క్యాన్సర్ వైద్య సంస్థగా ఎదిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. మన తెలుగు ప్రజలే కాదు వీడికి వచ్చేది. మనం అనుకుంటున్నాం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వీటికి చాలామంది ట్రీట్మెంట్ కోసం వస్తారు.
ప్రస్తుతం ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు ప్రముఖ నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి అభివృద్ధి, సేవల విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలామంది ఆయనని ప్రశంసిస్తున్నారు కూడా. బాలకృష్ణ గారు చేస్తున్న పనిని చాలామంది ప్రశంసిస్తున్నారు. ప్రశంసించాలి అంతే. ఆయన చేసింది చిన్న చితక పని కాదు, చాలా గొప్ప పని చేస్తున్నారు ఆయన. చాలామందికి దేవుడు బాలకృష్ణ గారు, ఓపెన్గా చెప్పాలంటే. మళ్ళీ సెల్ఫ్ డబ్బా అవి అని మాట్లాడతారు. ఇలాంటి విషయాల్లో సెల్ఫ్ డబ్బాలు అవసరం లేదు, వాళ్ళు చేసిన పనే మాట్లాడుతుంది. పేదలకు చేస్తున్న సేవలు. బసవతారకం ఆసుపత్రి ప్రధాన లక్ష్యం తక్కువ ఖర్చుతో నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందించడం. వీళ్ళ మెయిన్ లక్ష్యం. ఆసుపత్రి ట్రస్ట్ ఆధారంగా నడుస్తుంది. ఇక్కడ పేద రోగులకు తక్కువ ఖర్చుతో చికిత్స, సామాజిక సేవ విభాగంలో ద్వారా ఆర్థిక సహాయం, తక్కువ ధరతో వసతి, పౌష్టికాహారం, కౌన్సిలింగ్ సేవలు. ఇన్ని బసవతారకం హాస్పిటల్ దగ్గర నుంచి పేద ప్రజలకు ఇన్ని ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ ఫస్ట్ పాయింట్. సామాజిక సేవ విభాగం రెండో పాయింట్. తక్కువ ధరలో వసతి, అక్కడ ఉండాలంటే వారి డబ్బు కట్టి రూమ్ తీసుకొని ఉండొచ్చు. పౌష్టికాహారం, బాడీకి కావాల్సిన పౌష్టికాహారం. కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని వసతి సదుపాయాలు రోజుకు చాలా తక్కువ ఖర్చుతో కల్పిస్తున్నట్టు ఆసుపత్రి వెల్లడించింది. ఇప్పటి వరకు 1600 కంటే ఎక్కువ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, అంటే మెడికల్ క్యాంప్స్ జరుగుతున్నాయో 1600 కంటే ఎక్కువ, 2.5 lakhs మందికి ఉచిత పరీక్షలు. మెడికల్ క్యాంపులు 1600 కన్నా ఎక్కువనే మెడికల్ క్యాంపులు అయితే పెట్టారు. ఏపీ 2 తెలుగు రాష్ట్రాలలో క్యాన్సర్, ఈ అమెరికన్ హాస్పిటల్, ఇండోనేషియన్ అమెరికా హాస్పిటల్ నుంచి క్యాంపులు పెట్టి 2.5 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేశారు. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించారు. అంటే ఒక సిటీకే కాకుండా విలేజెస్లో కూడా వీటిని విస్తరించారు. ఆంధ్రప్రదేశ్కు విస్తరణ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత చేరువ కావడానికి అమరావతి ప్రాంతంలో తుళ్ళూరులో ఒక కొత్త బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మాణం ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు 100 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించబడుతుంది. మొదటి దశలో 500 పడకల ఆసుపత్రి, తర్వాత 1000 పడకలకు సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉంది. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని కాబట్టి ఆ రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడి నుంచి వచ్చిన కోల్కతా లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం దగ్గర అయ్యేటట్టు, ఈ కర్ణాటక, ఈ తెలంగాణ ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ దగ్గర అయ్యేటట్టు అక్కడ కొత్త హాస్పిటల్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్లో 500 పడకలతో ఆసుపత్రి, తర్వాత 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉంది. ఇప్పుడైతే సేమ్ 500 బెడ్స్తోనే ఒక నార్మల్ కట్టి, తర్వాత దాన్ని సూపర్ స్పెషాలిటీగా 1000 పడకలతో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక అయితే ఉంది. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ ఇది కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడనే ఉండి అక్కడనే కొంచెం ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల అభిప్రాయాలు. చాలామంది రోగులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పల్లియేటివ్ కేర్, క్యాన్సర్ చికిత్సకు న్యాయమైన మంచి పేరుందని కొందరు సామాజిక మాధ్యమాలు కూడా పేర్కొన్నారు. అయితే రోగుల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడం కొంచెం ఇబ్బంది. అంటే హాస్పిటల్ ఒకటే ఉంది కాబట్టి పేషెంట్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి కొంచెం వెయిటింగ్ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. కొంతమంది అయితే పరిపాలన సమస్యలు ఉన్నాయని చెప్పి కొంతమంది అనుభవాలు పంచుకున్నారు. ఈ 25 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. లాస్ట్లో చెప్తాం మీకు. ఇటీవల జరిగిన ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి లాభాపేక్షలైన ఆసుపత్రులు మరిన్ని అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో బసవతారకం ఆసుపత్రుల పాత్రను ఆయన ప్రశంసించారు. ఆసుపత్రికి వచ్చే రోగులను స్వయంగా పరామర్శించడం, వారి సమస్యలను తెలుసుకోవడం, కొత్త ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లడం వంటి కార్యక్రమాల ద్వారా బాలకృష్ణ గారు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. అమరావతి క్యాంపస్ పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ చికిత్సకు కొత్త దశ, వేలాది ఉద్యోగాలు, వైద్య పరిశోధనలు ఊతం,
పేదలకు మరింత చర్యలు వైద్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. బసవతారకం ఆసుపత్రి కేవలం ఒక వైద్య సంస్థ కాదు, అది ఎన్టీఆర్ గారి కళ. బసవతారకం గారి అంటే ఎన్టీఆర్ గారి కళ, బాలకృష్ణ గారి అమ్మగారి జ్ఞాపకం, వేలాది పేద కుటుంబాలకు ఆశ, క్యాన్సర్తో పోరాడుతున్న వారికి ధైర్యం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు ఆరోగ్య భరోసా. ఇది ఇంకా చాలామందికి ఉపయోగపడి ఇంకా విస్తరించాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. మంచి పనులకు మనందరం సపోర్ట్ చేద్దాం. మనందరం బాలకృష్ణ గారు లాంటి మంచి ఆలోచన ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇటువంటివి ఇంకొన్ని మంచిగా తయారవుతాయి. కాబట్టి ప్రజలకి మంచి వైద్యశాల అందించిన వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి వీడియో మీకు ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.